హలో ఎవ్రీవన్. ఇంట్లో 2 రకాల మసాలాలు ఎక్కువగా యూజ్ చేస్తాం. గరం మసాలా, ఇంకా బిర్యానీ మసాలా. సో, అందుకే ఈరోజు వీడియోలో మీకు నేను ఇంట్లోనే ఈ 2 మసాలాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా పక్కా కొలతలతో. అండ్ ఈ మసాలాలు మీరు 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఫ్రెష్ మసాలా యూజ్ చేసి నాన్ వెజ్ రెసిపీస్ అయినా, వెజ్ అయినా, బిర్యానీ అయినా చేసుకున్నారనుకోండి, టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో, వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా మీకు నేను గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 4-5 బిర్యానీ ఆకులు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 4-5 స్టార్ ఫ్లవర్స్ వేసుకోవాలి. అలాగే 3 మరాఠీ మొగ్గులు, 4 జావిత్రీలు, 1 టీ స్పూన్ లవంగిలు వేసుకోవాలి. అలాగే 4 దాల్చిన చెక్కలు, అంటే మీడియం సైజు అయితే, పెద్దవి అయితే 2 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకులు, 3 నల్ల యాలకులు ఉంటాయి చూసారా, మార్కెట్లో దొరుకుతాయి అనమాట, అవి కూడా కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోనే ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ కలర్ చేంజ్ అవ్వక్కర్లేదండి, మంచి స్మెల్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. ఇది లాస్ట్లో వేసుకోవాలండి, ఎందుకంటే తొందరగా ఇవి ఫ్రై అయిపోతాయి కాబట్టి. లాస్ట్లో వేసుకొని ఒక్క 6 నిమిషం పాటు ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో ఇదంతా షిఫ్ట్ చేసుకొని చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన వల్ల ఏమవుతుందంటే ఈ మసాలా ఎక్కువ రోజులు ఉంటుందండి, పాడవద్దనమాట, పురుగు అట్లా ఏమీ పట్టదనమాట. అందుకే ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా అనమాట. ఇప్పుడు ఇది వెంటనే మీరు ఒక బాటిల్లో షిఫ్ట్ చేయకండి. ముందు ఒక ప్లేట్లో వేసుకొని చల్లగైన వరకు ఈ పౌడర్ అలా పక్కన పెట్టేసుకోండి. చల్లగైన తర్వాతే మనం షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు నేను బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 10-15 వేసుకోవాలి. అలాగే ఒక 10 బిర్యానీ ఆకులు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇవి లో ఫ్లేమ్లో ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చెమ్మ ఉంటుంది కదండి, అదంతా పోతుందన్నమాట, అంతే. ఇప్పుడు ఇదంతా తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 స్టార్ పువ్వులు, 4 మీడియం సైజువి దాల్చిన చెక్కలు, 1 టీ స్పూన్ మిరియాలు, ఒక 2-3 మరాఠీ మొగ్గులు వేసుకోవాలి. అలాగే ఒక 10-15 లవంగిలు, 2 నల్ల యాలకులు, మార్కెట్లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది, 4 జావిత్రి, తర్వాత ఒక 1 టీ స్పూన్ యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని హై అయినా మీడియం అయినా చేయకండి. ఎక్కువగా అవి మాడిపోయి అనుకోండి, స్మెల్ వచ్చేస్తుంది అనమాట, మసాలా టేస్ట్ అంతా పాడైపోద్ది. అందుకే లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల కన్నా ఎక్కువ ఫ్రై చేసుకోకండి. లాస్ట్లోని 1/2 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్క 6 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి లాస్ట్లోనే వేసుకోండి, తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట. ఇలా మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని చల్లగైన వరకు పక్కన పెట్టుకోండి. చల్లగైన తర్వాతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇదంతా మిక్సీ జార్లో వేసేసుకున్నాను చల్లగైన తర్వాతే. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసిన వల్ల మీకు పురుగు పట్టదు, ఎక్కువ రోజుల వరకు పౌడర్ ఉంటుందన్నమాట. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. చేసిన తర్వాత ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని ఈ పౌడరు చల్లగైన వరకు వెయిట్ చేయాలి. అంటే మిక్సీ చేసిన వల్ల కొంచెం హీట్ ఎక్కుతుందండి, అందుకే. హీట్ ఉందనుకోండి చెమ్మ అనేది ఫామ్ అయిపోయి తొందరగా పౌడర్ పాడైపోద్ది. సో చల్లగైన తర్వాతే మీరు బాటిల్లో షిఫ్ట్ చేసుకోవాలి. నేను చూడండి ఇలా బ్లాక్ లేబుల్స్లో పెట్టుకున్నాను కదా, ఈ లేబుల్స్ నాకు అమెజాన్లో దొరికాయండి. అండ్ మా ఆయన ఈ గరం మసాలా, బిర్యానీ మసాలా అని రాశారనమాట, ఎంత బాగా రాశారు కదా, తన హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, అందుకే తనతోనే రాయించుకున్నాను. సో ఇవి నేను ఐకియాలో తీసుకున్నానండి, ఈ చిన్న చిన్న బాటిల్స్ అనమాట. ఇందులో మీరు ఏ మసాలా అయినా స్టోర్ చేసుకున్నాను అనుకోండి, ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంట్లో చేసిన మసాలాలతో మీరు ఏ కర్రీ చేసుకున్నా నెక్స్ట్ లెవెల్లో టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, మీరే నోటీస్ చేస్తారు బయట చేసిన మసాలాలు ఇంట్లో చేసిన మసాలాలకి కర్రీ ఎంత టేస్ట్ ఉందని. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.